ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. ఆమేన్. మరి ఈరోజు ఏర్పరచబడిన దేవుని యొక్క కుమార్తె మన మధ్య ఉన్నారు. వారు కొంచెంసేపు దేవుని వాక్యమును అందిస్తారు. రండి అమ్మగారు. దేవునికి వందనాలు, అధికారికి వందనాలు, అందరికీ వందనాలు. ఈరోజు ఏర్పరచబడిన వాక్యము మత్తయి సువార్త 3:6. తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. అంటే తమ పాపములను, తమ చేసిన పాపములను ఒప్పుకొనుచు ఒప్పుకున్నారంట. యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందిరి. యోహాను చేత బాప్తిసము పొందుచుండిరి. నెహెమ్యా 9:2. ఇశ్రాయేలీయులు అన్యజనులలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనుచు వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనుల నుండి ప్రత్యేకింపబడిన వారు అంటే అన్యజనులు, దేవుడంటే తెలియని వారు ఉన్నారు కదా. అన్యజనుల నుండి ప్రత్యేకింపబడిన వారు, దేవుడు ప్రత్యేకింపబడిన వారు తమ పాపములు, వాళ్ళు చేసిన పాపాలను, తమ పితరులు చేసిన పాపాలను ఒప్పుకున్నారు. దేవుని ఎదుట నిలబడి వాళ్ళ పాపములు ఒప్పుకున్నారు. 3వ వచనము. మరియు వాళ్ళు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమందు చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. వారు ఒక జాముసేపు తమ చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథము చదువుచూ వచ్చిరి. అంటే దేవుడి వాక్యము అక్కడ చదువుచూ వచ్చింది. అందరికీ వినిపిస్తూ చదువుచూ వచ్చింది. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి.
తమ పాపములు ఒప్పుకొనుచు దేవుని యొక్క సాగిలపడి పశ్చాత్తపడి వారి హృదయములో కుమ్మరించుకొని ఈ చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. తన బిడ్డను దేవుడు రాబో కాలంలో బహుమానంగా బహుమానంగా వాడుగాక. దేవుని యొక్క అభిషేక ఆత్మతో అందరూ నింపునుగాక. ఆమేన్. చూడండి పిల్లరా, మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 6వ వచనం ధ్యానించుకుంటున్నాను. తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచూ ఉండేది. దేవునికి మహిమ కలుగుగాక. నిజమే పిల్లరా, యోహాను యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తున్నాడు ఇశ్రాయేలులకి. అందరూ కూడా ఏం చేస్తున్నారంటే తమ పాపములను ఒప్పుకొనొచ్చు. ఏం చేస్తున్నారండి? తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండేరి. యోర్దాను అంటే మరణం. ఆ మరణమైన యోర్దానులో వారు బాప్తిసం పొందుతున్నారు. అంటే తన జీవితం అంతా కూడా తను చేసిన అప్పటి వరకు చేసిన జీవితం అంతా కూడా అప్పటి వరకు అనిపించిన వారు చేసిన పాపాలు దోషాలన్నీ కూడా ఆ నీటిలో కడుక్కుంటూ ఉన్నారు. అంటే ఒకడు చనిపోయి బ్రతికితే కానీ వాడు నిత్య జీవము చేరుకోలేడు అని ప్రభు చెప్పినట్లుగా తన జీవితకాలం అంతా కూడా అప్పటి వరకు చేసినవన్నీ కూడా ఆ యోర్దాను నదిలో వారు కడుక్కుంటా ఉన్నారు. కడుక్కొని ఆ మరణం అనే యోర్దానులో తమ పాత జీవితమును గత జీవితమును విడిచిపెట్టి వారు పునరుత్థానులుగా బయటకు వస్తున్నారు. ప్రభువారు ఏ విధంగా అయితే మరణించి 3వ దినము పునరుత్థానుడుగా ఆయన బయటకు వచ్చినారు. మరణాన్ని జయించి వీరు కూడా యోర్దాను అనే మరణాన్ని జయించి సజీవులుగా పునరుత్థానులుగా బయటకు వస్తున్నారు. ఇప్పుడు వరకు జీవించిన జీవితం ఇది నాది కాదు, ఇక నాకు ఆ జీవితం అక్కర్లేదు, ఆ మలినమైన జీవితం, పాప జీవితం, రోత జీవితం నాకు అక్కర్లేదు. ఇక మీదట నేను జీవించే జీవితం అంతా కూడా నా ప్రభు కోసమే జీవించాలి. నా ప్రభు కోసమే నేను జీవించాలి. నేను ప్రత్యేకపరచబడి ఉండాలి. నేను ప్రత్యేకంగా ఉండాలి. నేను ఏర్పరచబడిన వాడను. నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత కడగబడిన వాడను. నేను ఆయన ద్వారా ఆయన ప్రత్యేకించబడిన వాడను. ఆయన వెలచి నన్ను కొనుక్కున్నాడు కాబట్టి నేను ఆయన కోసమే ఇక నా జీవితం అంతా కూడా ఆయన కోసమే జీవించే జీవితం ఇది అని తన పాపములను కడుక్కుంటూ యోర్దాను నదిలో బాప్తిసం పొందుతుంది. నిజమే పిల్లరా, బాప్తిసం అనగానే ఆ కాలం ధర్మశాస్త్ర కాలములో అబ్రాహాముతో దేవుడు చెప్పాడు, అబ్రాహామా, ఇదిగో నీవు నీ సంతతి వారు, నీ దగ్గర పనిచేస్తున్న వారు, పరదేశులు అందరూ కూడా సున్నతి చేయించుకోవాలి. ఎందుకంటే వీరు నేను మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను, మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నా సొత్తు, మీరు నా స్వజనముగా ఉంటారు, నేను మీకు దేవుడై ఉంటాను అని చెప్పి వారితో నిబంధన చేసి ఆ నిబంధన స్థిరపరిచాడు. అదేవిధంగా మరి మన క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత, క్రొత్త నిబంధనల కృపలోకి మనం వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ కృపలో ఆనాడు సున్నతి బాప్తిసం అయితే ఈనాడు బాప్తిసము నీటి ముంపు ద్వారా మనం నీటి ద్వారా బాప్తిసం పొందుతున్నాం. మన పాపములను
మన దోషములను, మన మలినములను అన్ని కూడా నీలో కడుక్కొని మనము తిరిగి బయటకు శుద్ధులుగా వస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది. ఈ యోర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తున్న యోహాను గురించి రాయబడిన మాట, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నా, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరి గురించి వ్రాయబడినదో ఆ యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి రాయబడినది. అంటే ప్రభువుకి ముందుగా ప్రభు మార్గాలు సిద్ధపరచువాడిన, ప్రభుని అనుసరించడానికి, ప్రభుని అనుసరించి నడుచుకోవడానికి, ప్రభుని మాదిరిగా చూసుకోవడానికి, ప్రభుతో కలిసి జీవించడానికి, ప్రభుతో కలిసి మమేకమై ఉండడానికి, ఆయనతో కలిసి కోట్ల సంవత్సరాలు ఆ నిత్యత్వంలో జీవించడానికి ఈయన ఏం చేయాలంటే మార్గాలను సిద్ధపరచువాడు. ప్రభు మార్గాలను సిద్ధపరుస్తున్నా. చూడండి పిల్లరా, ఇంకా మనం చెప్పాలంటే యోహాను కాలం వరకు కూడా ధర్మశాస్త్రము, అక్కడ వరకు కూడా ధర్మశాస్త్రము ప్రాచురించబడింది. తర్వాత అక్కడ నుంచి యోహాను దగ్గర నుంచి క్రొత్త నిబంధన ప్రచురించబడుతుంది. దేవునికి మహిమ కలుగుగా. లూకా శుభవార్త 16వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, లూకా శుభవార్త 16:16 యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యంలో బలవంతముగా చొరబడుచున్నారు. దేవునికి మహిమ కలుగుగా. యోహాను కాలం వరకు కూడా ఎలా ఉన్నాయంటే ధర్మశాస్త్రం ప్రకటించబడతా ఉంది. ప్రవక్తలు, ధర్మశాస్త్రం ప్రకటించబడుతుంది, ప్రవక్తలు అప్పటి వరకు ఉన్నారు. యోహాను దగ్గర ఆఖరి ప్రవక్త ఎవరంటే యోహాను. బాప్తిస్మం ఇచ్చు క్రొత్త నిబంధనలోకి వచ్చే వాళ్ళకి ఆఖరి ప్రవక్త బాప్తిస్మం ఇచ్చి యోహాను. అక్కడి నుంచి ప్రవక్తలు లేరు, అక్కడ నుంచి ప్రవక్తలు లేరు. దేవునికి మహిమ కలుగుగా. ఈ ఆఖరి వాడి వరకు కూడా ఏం ప్రకటించబడుతుందంటే ప్రవక్తలు కానీ ఇవందరూ కూడా ప్రకటించింది ఏంటంటే ధర్మశాస్త్రం ప్రకటించారు. మరి యోహాను కాలం నుంచి తర్వాత ఏం ప్రకటించబడిందంటే దేవుని రాజ్య సువార్త ప్రకటించబడతా ఉంది. దేవుని రాజ్య సువార్త అంటే దేవుని యొక్క రాజ్యంలో ఎలా చేరుకోవాలి, ఎలా ఉండాలి, ఆ రాజ్యంలో చేరుకోవాలంటే ఎలా ఉండాలి, ఆ రాజ్యం చేరుకోవాలంటే ఏం చేయాలి, ఏ సమర్పణలోకి రావాలి, ఏ ప్రతిష్టలోకి రావాలి, ఏ వైరాగ్యంలో ఉండాలి, ఏ రోషము కలిగి ఉండాలి అనేది సువార్త, దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించబడతా ఉంది. సువార్త అంతా ఏం చెప్తుందంటే ప్రభువుని మాదిరిగా చూపిస్తుంది, ప్రభు గురించే చెప్తుంది. యేసుక్రీస్తు వారి గురించే సువార్తలన్నీ కూడా యేసుక్రీస్తు వారి గురించే చెప్తున్నాయి. కానీ దేవుని రాజ్య సువార్త, ఆయన రాజ్యంలో ఎలా చేరుకోవాలి, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క రాజులకు రాజు, ప్రభులకు ప్రభైన ఆయన రాజ్యంలో ఎలా చేరుకోవాలి, ఎలా ఉండాలి అనేది మనకు ప్రకటించబడతా ఉంది. ఆయన రాజ్య సువార్త ప్రకటించబడతా ఉంది. కానీ అక్కడ చెప్పవచ్చింది ఏంటంటే బలవంతులైన కొందరు, బలవంతముగా కొందరు జ్వరబడుచున్నారు. ఆ రాజ్యంలో బలవంతముగా కొందరు జ్వరబడుతున్నారు. ఈ బలవంతంగా కొందరు జ్వరబడుతున్నారు అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే ధర్మశాస్త్ర ప్రకారం పాపము చేయటం, ప్రాయశ్చిత్తం చేసుకోవటం, పాపము చేయటం, ప్రాయశ్చిత్తం చేసుకోవటం, పాపము చేయటం, బలి అర్పించి కడుక్కోవటం. కానీ అదే క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత
పాపం అనేది నీ తలంపులోకి రాకూడదు. పాపం అనేది నీ ఆలోచనలో రాకూడదు. పాపం నీ హృదయంలో నీ మనసులో ఉండకూడదు. నీ పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అసలు పాపమే నీలోకి రాకుండా ఉండాలి అనేది. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి కొనబడిన వారం కాబట్టి ఇక మనలో పాపం ఉండడానికి తావు లేదు. మనం శుద్ధీకరించబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. పాపం ఉండడానికి, మనలో పాపం ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే పాపానికి మనం స్థానం ఇవ్వకూడదు. ఎందుకు అంటే ముందుగానే మన మనసులను మనము సిద్ధపరచుకున్నాం. మన మనసులను మనం సిద్ధపరచుకున్నాం, మన మనసులో మనం కంట్రోల్ పరుచుకున్నాం, మన స్వాధీనంలో పరుచుకున్నాం. పాపపు ఆలోచనలే కానీ, పాప తలంపులే కానీ అదేవి కూడా రాకూడదు. మన ఆలోచనలో కానీ తలంపుల్లో కానీ పాపపు ఆలోచన తలంపులు మనం రాకూడదు. ఎందుకంటే పాపపు ఆలోచన రావటమే అదే పాపం. ఆ ఆలోచనలే మన పాపంలో తీసుకుని వెళ్తాయి. కాబట్టి అవేవి కూడా రాకుండా ఉండాలి. అది క్రొత్త నిబంధన. ధర్మశాస్త్రం అయితే పాపము చేసి దాన్ని కడుక్కోవాలి. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి అసలు నీకు మలినం అంటకూడదు. నీ హృదయంలోకి మచ్చ మలినం అనేది పడకూడదు. నీ మీద నువ్వు తెల్లగానే ఉండాలి. ఈ వస్త్రం ఏ విధంగా తెల్లగా ఉందో అట్లాగే నీ హృదయం కూడా తెల్లగా ఉండాలి. ఎక్కడ కూడా మలినం అనేది కానీ మచ్చ అనేది కానీ ఏది ఉండకూడదు. ఇది క్రొత్త నిబంధన. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఏం చేశారు? బలవంతంగా జ్వరపడుతున్నారు. బలవంతంగా కొందరు జ్వరపడుతున్నారు. కానీ ఇక ఆ రాజ్యంలో బలవంతంగా జ్వరపడే అవకాశం మీకు లేదు. ఎందుకంటే మనం క్రొత్త నిబంధనలకు వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మన పాపమును కడుక్కోవాలి. యోగ్దానులని మరణము మనం జయించగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వరక్తము చేత మనము కడగబడి కొనబడినాం కాబట్టి, మనము ఆయన వెలచి మనం కొనుక్కున్నాడు కాబట్టి మనం శుద్ధీకరించాడు. ఇక మనలో పాపమే లేదు. దేవునికి మహిమ కలుగునుగా. లూకా శుభవార్త 5వ అధ్యాయం 35-36 వచనం ధ్యానించుకున్నాం. కదమ్మా, లూకా 3:3కి రండి. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసము పొందవలెనని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరాలము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడు. వంకర మార్గము తిన్నవివగును, కరుకు మార్గములు నున్నవియగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. హల్లెలూయా. చూడండి పిల్లరా, పాప క్షమాపణ నిమిత్తము వారు మారు మనసు విషయమై బాప్తిసం పొందవలెను. పాప క్షమాపణ నిమిత్తం చేసిన పాపాలన్నీ ఒప్పుకొనుచు వారికి మారు మనసు కలిగినట్లుగా వారు ఏం చేయాలంటే బాప్తిసము పొందాలి. చేసిన ప్రతి పాపమును కడుక్కోవడానికి పశ్చాత్తాపంతో మారు మనసు అంటే వారికున్న మనసు మారిపోవాలి. ఇప్పుడు వరకు వారి మనసుతో లోకములో పాపంలో కలిసి తిరిగారు, లోకంతో పాపంతో కలిసి పెనవేయబడ్డారు, లోకంతో పాపంతో కలిసి అంటుకట్టబడ్డారు. ఆ లోకము పాపం నుంచి ఇక మీద వేరే వారు జీవించటం కోసం వారికి ఏమవసరం అండి? ఏమవసరం? పశ్చాత్తాపం అవసరం, ప్రాయశ్చిత్తం అవసరం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారు లోకం నుంచి పాపం నుంచి వేర్పరచబడి
పాపం నిమిత్తం మారు మనసు వారికి అవసరమై, ఈ మారు మనసు నీకు రావాలి అంటే నూతన మనసు రావాలి అంటే పాత మనసు దాన్ని విడిచిపెట్టాలి. నీకు ఇప్పటి వరకు ఉన్న మనసు దాన్ని విడిచిపెట్టి ఇప్పుడు నీకు నూతనమైన మనసులో క్రొత్త మనసు రావాలి. నిన్న మొన్న చూసినట్లుగా ఉండకూడదు ఈ చంద్రశేఖర్. ఈరోజు క్రొత్తదనం కనపడాలి, క్రొత్తదనం కనపడాలి. క్రొత్తదనం అంటే నన్ను నేను శుద్ధీకరించుకొని, పరిశుద్ధపరచుకొని, పవిత్రపరచుకొని, నా మనస్సును మార్చుకొని, ఇక మీదట నేను జీవించిన జీవితం నాకు వద్దయ్యా, నేను జీవించిన జీవితం అంతా అది లోకానుసారమండి, రోత జీవితం, మలిన జీవితం అయ్యా, ఇది నాకు వద్దయ్యా అని చెప్పి దానిని విడిచిపెట్టి ఇక మీదట ప్రభువా నీవు ఎలాగూ జీవించావో, నీవు ఎలాగూ నడుచుకున్నావో అదేవిధంగా నేను కూడా ఉంటానయ్యా, అదేవిధంగా నేను జీవిస్తానయ్యా, మీ వాక్యానుసారమైన జీవితం నాకు దయచేయండి అయ్యా, వాక్యంతో నన్ను నింపండి అయ్యా అని తను ప్రభు సన్నిధిలో అప్పగించుకొని తను మలుచుకోవాలి. ప్రభు సన్నిధిలో తను కుమ్మరించుకోవాలి. పశ్చాత్తాపడి తను అప్పగించుకొని ప్రభువా ఇక మీదట నేను ఎలాగూ జీవిస్తానయ్యా అని చెప్పాలి. ఎలా జీవిస్తాయంటే నీ 4 సువార్తలు మీ గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. మీ 4 సువార్తలు మీ గురించే సాక్ష్యం ఇస్తున్నాయి. ప్రభువా మీరు పుట్టినది మొదలుకొని అయ్యా మీరు సిలువ వేయబడి మా కోసమై మరణించేంత వరకు కూడా ప్రభువా మేము ఏ విధంగా జీవించామో దాన్ని విడిచిపెట్టుకొని ఇదిగో నూతన మార్గంలో, కొత్త మార్గంలో మేము జీవించాలి. మీకోసము ప్రభువా మీరు జీవించినట్టుగా జీవించాలి. మీరు కోరుకునే విధంగా మేము మార్చబడాలి. అయ్యా మీరు మా నుంచి ఏం ఆశించారో ఆ విధంగా మేము మలచబడాలి అని ఆయనకు అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యోగ్దాన నదిలో బాప్తిసం పొందినాను ప్రకటన చేస్తుంది. ప్రభు మార్గమును సిద్ధపరచు, ప్రభు మార్గాన్ని సిద్ధపరచాలి. ప్రభువా త్వరగా రమ్ము, నేను సిద్ధంగా ఉన్నాను. నిన్ను చూసి ఇంకా నలుగురు సిద్ధపడాలి. ఆయన మార్గాన్ని సిద్ధపరచాలి. ఆయన రావడానికి ఆయన మార్గాన్ని సిద్ధపరచాలి. ప్రభువా అప్పుడే రమ్మకయ్యా, ఇంకా నేను సిద్ధపడలేదయ్యా, ఇంకా లోకంలో ఉన్నాయా, పాపంలో ఉన్నాయా, ఇంకా నా బిడ్డలను సిద్ధపరచుకోలేదయ్యా, నా భర్తను సిద్ధపరచుకోలే, నా భార్యను సిద్ధపరచుకోలే అయ్యా, ఇంకను నాకు అవకాశం ఇయ్యండి అయ్యా అని నువ్వు అడుగుతా ఉంటే ఆ కాలం, ప్రభు ఇచ్చిన కాలం కాస్త గడిచిపోతుంది. సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అలాగే సమయం ఉండగానే సమయాన్ని పోనేక మెలకువ కలిగి మనము ఉండాలి. మెలకువ కలిగి ఉండాలి. సమయాన్ని పోనిచ్చుకోకుండా మెలకువ కలిగి, దేవుడు మనకిచ్చిన అవకాశం అనుకోండి, ఆ అవకాశమును మనం చేజార్చుకోకుండా మనల్ని మనం సిద్ధపరచుకొని ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, త్వరగా రండి అని ప్రభువుని మనము తొందర పెట్టాలి. ఆయన త్వరపరచాలి. ఎందుకంటే అయ్యా నేను సిద్ధంగా ఉన్నా, వచ్చి నన్ను తీసుకొని వెళ్ళు, మీరు త్వరగా రండి అని చెప్పగలగాలి. మనము సిద్ధపడకోకుండా, మనము సిద్ధంగా లేకుండా ఉండి ప్రభు వస్తే మనకు ఉపయోగం ఏమనుందా? ఇంత భక్తి చేసి, ఇంత జాగారం చేసి, ఇంత ఉపవాసం ఉండి, ఇంతగా ఆయన పాదాలు పట్టుకొని శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, హేళనలు ఇవన్నీ అనుభవించి ఆఖరి గడియలో ప్రభు వచ్చే సమయానికి మనం విడిచిపెట్టబడితే దానివల్ల మనకు కలిగేది ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఏం చేయాలి? మనం ముందుగానే సిద్ధపడి ఆయనను త్వరపెడుతున్నాడు. ప్రభా త్వరగా వచ్చి నన్ను తీసుకుని వెళ్ళయ్యా అని చెప్పి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రతి ఫలమును కూర్చబడును, ప్రతి కొండయో మెట్టయో ఫలమును చేయబడును. ప్రతి పల్లాలు, లోయలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, ఇవన్నీ కూడా సదును చేయబడుతూ ఉండాలి. మన జీవితాలు చూస్తే శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కన్నీరు ఉంటుంది, కష్ట నష్టాలు ఉంటాయి, సుఖ సంతోషాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ కూడా పూడ్చుకుంటూ వెళ్ళాలి, సరిసమంగా సమూహంగా చేసుకుంటూ వెళ్ళాలి.
బేరేజ్ వేసుకొని అన్నీ కూడా మనం చూసుకోవాలి. అయ్యో నాకు అన్ని శ్రమలే వస్తున్నాయి, అన్ని కష్టాలే వస్తున్నాయి, అన్ని బాధలే వస్తున్నాయి, అన్ని నిట్టూర్పులే వస్తున్నాయి అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా నా జీవితం అంతా కూడా పల్లాలుగానే ఉంది, ఎప్పుడు కూడా లోయలుగానే ఉంది నా జీవితం అని అనుకోకూడదు. మరి మనకు ఎలా ఉండాలి? ఉన్నతమైన స్థలానికి ఎక్కాలి. దావీదు అన్నాడు, నేను పడినను తిరిగి లేచి నిలబడతాను. నేను ఎన్నిసార్లు పడినా తిరిగి నేను లేచి నిలబడతా. ఏంటి దావీదు, నీకు ఏంటి అంత ధైర్యం? ఎందుకు నువ్వు పడినా లేచి నిలబడతానని చెప్పి ఎన్నిసార్లు అయినా పడిచి నేను లేచి నిలబడతానని చెప్తున్నావు? కారణం ఏంటంటే దేవుడు నా చేయి పట్టుకొని నేను పడినోడనైనా తిరిగి లేపుతా. దేవునికి మహిమ కలుగుతాయి. హల్లెలూయా అని చెప్పి దావీదు చెప్తూ ఉన్నాడు, నేను ఎన్నిసార్లు పడినా నేను తిరిగి లేచి నిలబడతాను. వంకర మార్గములు తిన్న వరకు మార్గములు తిన్నని మార్గాలు అయిపోతాయి. ఇప్పటి వరకు నీవు వంకర మార్గంలో నడిచేవేమో, ఇప్పటి వరకు లోకంలో పాపంలో నడిచేవేమో, ఆ మార్గాలు తిన్నవి కాదేమో. కానీ నీవు ఎప్పుడైతే ప్రభులోకి వచ్చావో నీ మార్గాలన్నీ కూడా నిన్ను పరిశుద్ధపరుచుకున్నావో, దేవుడిని అప్పగించుకున్నావో, నీ వంకర మార్గాలన్నీ కూడా ఇప్పుడు ఏమైపోతాయి? తిన్నని మార్గాలుగా మారిపోతాయి. దేవునికి మహిమ కలుగుగా. అంటే వంకరి మార్గం అంటే మానవుడి బుద్ధి వంకర బుద్ధి అంటారు. నరుడు బుద్ధి వంకర బుద్ధి, అది ముందు నుంచి వంకర. ఆ వంకర బుద్ధి మార్చుకొని సరిచేయబడి నీ మార్గము నీవు తిన్నగా మలుచుకోవాలి. దేవుని మార్గములు నడుచుకోవాలి. ఆయన మార్గాలు తిన్నని మార్గాలు, వంకర మార్గాలు కాదు, వంకర బుద్ధి కాదు ఆయనది. ఆ వంకర బుద్ధిని నువ్వు మార్చుకుని నీవు దేవుని బుద్ధి కలిగి ఆ తిన్నని మార్గంలో నడుచుకోగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సకల శరీరంలో దేవుని రక్షణ కోసం చూసే రోజులు ఉన్నాయి. సకల శరీరులు కూడా ఈ రోజున యేసు ప్రభునంట ఎవరు నమ్మారంట, రక్షణ పొందారంట అంటూ ఉంటారు. యేసు ప్రభుని వారు నమ్మారంట, వారు రక్షణ పొందారంట అని అంటారు. రక్షణ అంటే ఏంటి వారికి తెలియదు. కానీ ఒకరోజు వస్తుంది, రక్షణ అంటే ఏంటో తెలుస్తుంది. సకల శరీరులు కూడా ఆ రక్షణను చూస్తారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. సకల శరీరులు ఏం చేస్తారండి? దేవుని రక్షణను చూస్తారు. దాంట్లో ఆ రక్షణ పొందుకొని ఎత్తబడేవారు ఎంతమంది ఉంటారు, విడవబడేవారు ఎంతమంది ఉంటారు. కానీ సకల శరీరులు కూడా ఆ రోజున ఆయన యొక్క రక్షణను చూస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా. దేవుని రక్షణ అంటే మేము నమ్మామయ్యా, మేము బాప్తిసం పొందామయ్యా, మేము మారుమాసం పొందామయ్యా, మా రక్షణ వస్త్రం మాకు దేవుడు మాకు ధరించాడయ్యా. ఒకటి, ఆ రక్షణ వస్త్రం నువ్వు కాచుకుంటూ దాన్ని జాగ్రత్త చేసుకుంటూ రావాలి. రెండోది, ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి తెచ్చే రక్షణ. ఆ రక్షణ ఉంటే, ఆ వస్త్రం ఉంటేనే నువ్వు ఆయన్ని చేరుకోగలుగుతావు, ఆయన సన్నిధిలో ఎత్తబడతావు. ఆ రక్షణ కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సకల శరీరులు ఆ రక్షణ చూస్తురు అని ఉండేది. అంటే అందరూ చూస్తారు, కానీ పొందుకునే వారు మాత్రమే కావాలి. చూడడం విషయము కాదు, పొందుకోవడం విషయం. దేవునికి మహిమ కలుగునుగా. అయ్యో, ఇప్పటి వరకు నా పక్కనే పడుకున్నాడే నా భర్త, ఇప్పటి వరకు నా పక్కనే పడుకుందే నా భార్య, ఇదిగో మేమిద్దరం ఈ కూర్చొని ఇప్పటి వరకు పని చేస్తూనే ఉన్నామే, పొలంలో నా పక్కనే పని చేస్తుంది, ఇద్దరం కలిసి తిరగలు విసురుతున్నామే, ఇప్పుడు ఎదురు కుదురుగా ఉన్నామే, ఇద్దరు కలిసి ఒకే మంచం మీద ఉన్నామే, కానీ కనపడట్లేదే, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందే అనుకుంటే ఉపయోగం. నీవు కూడా ఆ రక్షణ పొందుకొని నీవు కూడా ఎత్తబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. అది రక్షణ పొందుకొని నీవు కూడా ఎత్తబడగలగాలి. ఆ రక్షణ నీకు కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే మధ్యాకాశానికి ప్రభువారు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి, ఆయన
తీసుకుని వచ్చే రక్షణ నీకుంటే నీవు ఆయన రాజ్యంలో చేర్చబడతావు. లేని ఎడల విడవబడిన తర్వాత భూమి మీద ఉన్న శ్రమలు నువ్వు అనుభవించాల్సి వస్తుంది. దేవునికి మహిమ కలుగుగా. అందరూ చూస్తారు ఆ రక్షణ, కానీ పొందుకునేది అందరూ పొందుకోలేరు, కొంతమంది పొందుకుంటారు. అనుకోవచ్చు, నాకేంటి, నాకు రక్షణ ఉంది, నేను దేవుని పని చేస్తున్నా, నేను శుద్ధంగానే ఉన్నా, పరిశుద్ధంగానే ఉన్నా అనుకోవచ్చు. కానీ ఆ సమయానికి నాలో దేవునికి ఏ లోపమో కనపడకూడదు. కనపడిందంటే విడబడటమే. కాబట్టి ఏం చేయాలి? సిద్ధపరచుకొని ప్రభువుని త్వరపడుతూ ఉండాలి. ప్రభువా ఎప్పుడు వస్తావు, నన్ను త్వరగా తీసుకొని. అందుకే దావీదు అన్నారు, నా అంతమెట్లుండును నాకు తెలియచేయి ప్రభువా. అంటే దావీదు ఒక అంతం ఎందుకని? ఎక్కడైనా తను చేసిన తప్పిదమని బట్టి, ఇంకెక్కడైనా దోషమని బట్టి తను ఎక్కడైనా తప్పిపోతాడేమో, దేవుని సన్నిధికి దూరం అయిపోతాడేమో అని చెప్పి, అయ్యా నా అంతం ఎట్లుందో నాకు చూపించయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లూకా శుభవార్త 7వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, ప్రజలందరూ స్త్రీలు కన్నిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడుంటే, దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని. 7:28 అదేనా? దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఇక్కడ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ప్రజలు సుంకరులు యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడు అని చెప్పి ఒప్పుకుంటూ ఉన్నారు. యోహాను చెప్పే మాటలు వింటున్నారు. ఇదిగో నశించిపోతున్నారు మీరంతా రక్షణలోకి రండి, మీరంతా నశించిపోతున్నారు, మీరు రక్షణలోకి రండి, మారు మనసు పొందండి, పాపక్షమాపణ ఒప్పుకోండి, బాప్తిసం పొందండి అని చెప్తుంటే, ప్రజలందరూ అక్కడ ఉన్న సుంకరులు అంటే పన్ను వసూలు చేసేవారు. ఆ కాలంలో రాజు తరపున ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేసేవారు, గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేసేవారు సుంకరులు. ఆయా ప్రాంతాల్లో, ఆ పట్టణాల్లో, గ్రామాల్లో ఉండేవారు. అక్కడ ఉండేవారి యొక్క అందరి పన్ను వసూలు చేసేవారు, ఇన్కమ్ ట్యాక్స్. మన ఇంటి పన్ను, నీటి పన్ను, కుళాయి పన్ను ఇవి ఎలా వసూలు చేసి మన ఎక్కువగా సంపాదించారు, మన ఆస్తుల మీద పన్ను ఎలా పడుతుందో ఆ పన్నుని వసూలు చేసేవారు. వారు ఏం చేసేవారంటే ఆ కాలంలో వసూలు చేసిన దాన్ని కొంతవరకు వాళ్ళు కూడబెట్టుకుంటూ ఉండేవారు, వడ్డీలకు ఇస్తూ ఉండేవారు. ఆ వడ్డీ డబ్బు వారిని సంపాదించుకుంటూ ఉండేవారు. వీళ్ళంతా కూడా ఏంటంటే పాపులు. అంటే ప్రజలను పట్టుకొని పీడిస్తూ ఉండేవారు. ధనాపేక్ష కలిగి ప్రజలను పట్టుకొని పీడిస్తున్న వారు సుంకరులు అనేవారు. మరి అలాంటి సుంకరులు కూడా వచ్చి మారు మనసు, అలాంటి సుంకరులు కూడా వచ్చి ఆయన బోధ విని, బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందుతూ ఉన్నారు వారంతా కూడా. అంతేకాదు, దేవుడు న్యాయవంతుడని వారి నోటితో వారు ఒప్పుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది ఉన్నారు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, అంటే దేవుని మాటను బోధించేవారు, దేవుని వాక్యాన్ని బోధించేవారు, దేవుని వాక్యాన్ని గాయపడినవారు, క్షుణ్ణంగా ఎరిగినవారు, వాక్యాన్ని క్షుణ్ణంగా ఎరిగినవారు. వీరంతా ఏం చేస్తున్నారా అంటే, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అతని చేత బాప్తిసము పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించారంట. తమ విషయమై దేవుని సంకల్పం నిరాకరించారు, దేవుని మాటను లెక్క చేయడం. ఇప్పుడు బాప్తిసం పొందకోకుండా, దేవుని ఆజ్ఞకు లోపడకోకుండా దేవుని మాటను ధృవీకరించారు. ఎందుకంటే మాకు అన్నీ తెలుసయ్యా, మాకు వాక్యం అంతా తెలుసు, మాకు అన్నీ తెలుసు, నువ్వేం చెప్పక్కర్లా,
కొంతమంది ఉంటారు, వాక్యం మాకు తెలియదు ఏముంది, మొత్తం తెలుసు మా నీకంటే నేను బాగా బోధిస్తాను, సంతోషం. కానీ వాక్యము మీరు ఏం చేస్తున్నారు? క్షుణ్ణంగా ఎరిగి ఉండి కూడా, వాక్యము క్షుణ్ణంగా ఎరిగి ఉండి కూడా దేవుని సంకల్పములను నిరాకరిస్తున్నారు. క్రొత్త నిబంధనలోకి వచ్చే దేవుని సంకల్పం అందరూ కూడా బాప్తిసం పొందాలి. పాత నిబంధనలు చూస్తే ఆయన ఏర్పరుచున్న బిడ్డలందరూ కూడా సున్నతి కలిగి ఉన్నారు, సున్నతి పొందాలి. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేవాళ్ళకి ఆయన ఏర్పరుచున్న వారందరూ కూడా ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. ఇప్పుడు వీళ్ళు పొందకుండా ఏం చేస్తున్నారు? దేవుని ఆజ్ఞను నిరాకరిస్తా ఉన్నారు, దేవుని మాటను పెడచెవిన పెడతా ఉన్నారు, మాట వినని వారుగా వారు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. నెహెమీయా పుస్తకం 9వ అధ్యాయం 23వ వచనం ధ్యానించుకుందాం. 9వ అధ్యాయం 2-3 వచనాలు. ఇశ్రాయేలీలు అన్యజనులలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొని రాలని చూడండిరా. నెహెమీయా కాలంలో, నెహెమీయా కాలంలో ఏం జరిగిందంటే, బబులోను చెరకు పట్టబడిన ఇశ్రాయేలీలందరూ కూడా విడిపించబడే కాలం వచ్చింది. వారు విడిపించబడిన కాలం వచ్చినప్పుడు వారందరూ కూడా తిరిగి, చెరపట్టబడిన వారందరూ కూడా తిరిగి బబులోను నుంచి ఇశ్రాయేల్ దేశానికి వస్తున్నారు. వస్తూ ఉంటే వారిలో అన్యులు ఉన్నారు. అంటే 70 సంవత్సరాల్లో వారు ఏం చేశారంటే అక్కడ వారిని పెళ్లి చేసుకున్నారు, అక్కడ ఇష్టమైన వారిని పెళ్లి చేసుకున్నారు. వారు వీరి బిడ్డల్ని, వీరు వారి బిడ్డల్ని మార్చుకుంటూ పెళ్లి చేసుకున్నారు. అన్యులతో సహవాసం చేయకూడదు, అన్యుల సాంగత్యం చేయకూడదు, నీ బిడ్డలను అన్యులకు ఇవ్వకూడదు అని దేవుడు ఇశ్రాయేలుకి ముందుగా హెచ్చరించాడు. కానీ వీళ్ళు అన్ని దేశంలోకి చెరపట్టబడిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత వారి బిడ్డల్ని వీరు బిడ్డలు వారు మార్చుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేపాటికి వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీలందరూ కూడా ఏర్పరిచారు. వారి యొక్క గోత్రములు చొప్పున వారిని పక్కన పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు అన్యులు అన్యుల్ని వేరు చేశారు. వీళ్ళు మాత్రం దేవుని పిల్లలు మాత్రం వేరయ్యారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వేరైన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వీరు అన్ని జనుల్లోంచి ప్రత్యేకపరచబడిన వారు ఇశ్రాయేలీలందరూ కూడా తమ పాపములను ఒప్పుకొనొచ్చు వీరు ప్రత్యేకపరచబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరు ఏం చేస్తున్నారండి? తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనొచ్చు. వారు కింద వచ్చింది. వారు ఒక జాము సేపు తామున్న చోటుని నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయొచ్చు వచ్చిరి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లలారా, ఒక జాము సేపేమో దేవుని చేసిన పాపాలని ఒప్పుకుంటున్నారు, ఒక జాము సేపేమో దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే తిరిగి అయ్యా మా దేశానికి మనం పంపిస్తున్నాం, ఇది 70 సంవత్సరాలు కూడా ఈ శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో మేము నలిగిపోయామయ్యా, మేము విసిగి వేసారిపోయామయ్యా, ఇక మళ్ళీ మా స్వదేశానికి మమ్మల్ని తీసుకుని వెళ్తున్నారు అంటే మీరు ఏర్పరిచిన ఆ స్వాస్యంలోకి మమ్మల్ని తీసుకుని వెళ్తున్నారు అంటే, ప్రభువా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచడానికి, మీ కౌగిట్లో మేము ఒదిగి ఉండడానికి, మరిప్పుడు మీ స్థానానికి, మీరు కోరుకున్న స్థానానికి మమ్మల్ని తీసుకుని వెళ్తున్నారయ్యా అని వీరు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. లేవీకాండం 16:16 మనం చూసినట్లయితే,
ఆ, చూడండి, ఇస్రా అతడు ఇశ్రాయేలుల సమస్త పాపమును బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండటం వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండే. దేవునికి మహిమ కలుగుగా. వారి పాపమును బట్టి వారి దోషాలను బట్టి అక్కడ ప్రాయశ్చిత్తం జరగాలి. అంటే అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంది కాబట్టి ఆ గుడారం కూడా వీరిని బట్టి మలినం అవుతుంది కాబట్టి అది కూడా కడగబడాలి. మందిరాన్ని కూడా ప్రాయశ్చిత్తం జరగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే నా ప్రభు ఏం చేశాడు అంటే అందరి కోసము ప్రాయశ్చిత్తం చేసి తాను వధించుకొని గొర్రెపిల్ల రక్తము చేత పరిశుద్ధమైన స్థలంలోకి ఆయన ప్రవేశించారు. అతి పరిశుద్ధమైన స్థలంలోకి ఆయన ప్రవేశించి అక్కడ కూడా ఆ మలినములు కడిగేసి ఆయన శుద్ధీకరించారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ పరిశుద్ధ స్థలములో ఆయన ప్రాయశ్చిత్తము చేశారు. అందుకే ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పరిశుద్ధ స్థలం ప్రాయశ్చిత్తం చేయబట్టే ఈ రోజున మనం అంతా కూడా ఈ పరిశుద్ధ స్థలములో ఉండగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 35 వచనం మనం చూస్తే, మూడు 35 అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమునై ఉండెను. మీరు అతని వెలుగులో నుండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడి ఉన్నారు అని చెప్పి ప్రభు చెప్తున్నారు. అంటే యోహాను బాప్తిస్మిచ్చి యోహాను ఎలా కనపడ్డాడంటే మండుతూ ప్రకాశిస్తున్న దీపము వలె కనపడ్డాడు. ఇప్పుడు ఆ దీపానికి పురుషుడు ఏ విధంగా ఆకర్షితులు, వీళ్ళందరూ కూడా ఆకర్షితులైపోయి ఏమనుకున్నారంటే కొంతకాలము ఆ వెలుగులో కొంతకాలము ఆనందించడానికి ఇష్టపడ్డారు. కొంతకాలమే ఆ వెలుగు ఉండేది, కొంతకాలం ఆ వెలుగులో ఉండడానికి కొంతకాలం వీరు ఆనందించడానికి వెలుగులో ఉండడానికి ఇష్టపడ్డారు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే అదే యోహాను శుభవార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తం. హల్లెలూయా. కొంతకాలం ఇప్పుడు యోహాను ప్రభు మార్గాలను సిద్ధపరచడానికి వచ్చిన యోహాను, ఆ మండుచున్న దీపమై ఉన్న యోహానుకి కొంతకాలము ఆయనతో ఉండడానికి ఇష్టపడ్డారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే శాశ్వత కాలం మీకు వెలుగుని ఇవ్వడానికి నేను వచ్చి ఉన్నాను అని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే నన్ను పంపిన వాని చిత్తము నేను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చా. అంటే ప్రభువుని దేవాతి దేవులు వారు ఎందుకు పంపించారు ఈ లోకానికి? దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి అనుగ్రహించిన దాని అంతటిలో ఏది కూడా పోగొట్టుకొనక అంత్య దినము వరకు కూడా ఆయన కాచి కాపాడటం కోసం, తనకు అప్పగించబడిన వారిని అంత్య దినము వరకు కూడా ఆయన కాచి కాపాడి ఆయన ఏం చేస్తాడు అంటే అంత్య దినములలో వారిని తిరిగి లేపుతాడు. దేవునికి మహిమ కలుగుగా. అంత్య దినంలో వారు తిరిగి లేపుతాడు. అందుకే వారిని దేవత దేవుడు ప్రభు చేతికి అప్పగించాడు. ప్రభు చేతికి అప్పగించిన కారణం ఏంటంటే అంత్య దినములలో ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నీ చేయి విదిలించుకునేవాడు కాదు, నిన్ను తోసివేసేవాడు కాదు, నిన్ను
ఆయన లేనివాడు. హల్లెలూయా. ఆయనకు అప్పగించబడిన వారిలో ఎవరిని కూడా ఆయన పోగొట్టుకునేవాడు కాదు. అందరినీ కూడా ఎవరైతే తండ్రి యేసు ప్రభు వారికి అప్పగిస్తాడో వారిని అందరినీ కూడా ఆయన కాచి కాపాడేవాడే. నీ దేవుడు ఎవరండి? అంత్య దినములలో నిన్ను కాచేవాడు. అప్పటి వరకు నిన్ను కాచి కాపాడి నిన్ను లేవనెత్తువాడు. దేవునికి మహిమ కలుగుగా. ఎందుకంటే అంత్య దినములు అనగానే తీర్పు వస్తుంది. మరణించిన వారు తిరిగి లేస్తారు. అంత్య దినముల్లో ఆయన తీర్పులో మరణించిన వారు సైతం లేస్తారు ఆయన రాకడలో. ఇప్పుడు ఆ తీర్పులోంచి నిన్ను తప్పించడం, ఆ తీర్పు నీ మీదకి రాకుండా ఉండాలి. ఆయన నీకు నిత్యత్వం నుంచి ఆయన రాజ్యంలో నిన్ను చేర్చుకోవడానికి, నీకు అర్హత దయచేయడానికి ఆయనే నీ దగ్గరికి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 40 వచ్చిన కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము అంత్యదిన నేను వారిని లేపుదును. హల్లెలూయా. తండ్రి చిత్తం ఏంటంటే ఎవడు కూడా నశించిపోకుండా ఉండడానికి, జీవించాలి అంటే ఏం చేయాలి? కుమారుని చూసి ఆయన ఎంతో విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే బ్రతుకుతాడు. కుమారుని చూసి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే బ్రతుకుతాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే అంత్య దినమున ఆయన ప్రతి వాడు నిత్య జీవం పొందుటయే తండ్రి చిత్తం. ప్రతి వాడు కూడా ఏం పొందాలి? నిత్య జీవం పొందుకోవాలి. నిత్యత్వము కూడా 1,000,000,000 సంవత్సరాలు ఆ నిత్యత్వంలో నీవు నిత్య జీవం పొందుకొని ప్రభు సన్నిధిలో నీవు జీవించాలి అనేది ఆయన యొక్క సంకల్పం. కాబట్టి దానిని ప్రభు వారు ఏం చేస్తున్నారు? అంత్యదినములో నేను వారిని లేపుదును. అంటే ఎవరిని పోగొట్టుకోట్లా, ఎవరిని తునీకరించలా, ఎవరిని తోసిపెట్టలా. ప్రభు పరమ తండ్రి ప్రభుకి ఎవరైతే అప్పగించాడో వారందరినీ కూడా జాగ్రత్తగా ఆయన కాపాడుకుంటూ అంత్యదినం వరకు కాపాడుకుంటూ వస్తున్నారు. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి ప్రభు మార్గాలను సరళం చేయడానికి ఈ బాప్తిస్మం ఇచ్చు యోహానుని ఆయన ముందుగా పంపించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అందుకే ఇప్పుడు నీవు ప్రభు మార్గంలో నడవాలి అంటే, ప్రభును అంగీకరించాలి అంటే, ఆయనతో కలిసి నువ్వు కనవేయబడాలంటే, నీవు ఆయనతో పాటు ఆయన రాజ్య వారసుడిగా మార్చబడి నిత్య జీవములకు నువ్వు అడుగు పెట్టాలి అంటే ముందుగా నువ్వేం చేయాలి? తమ పాపములను ఒప్పుకొనొచ్చు. యోర్దాను నదిలో బాప్తిస్మము పొందుచుండేది. దేవునికి మహిమ కలుగుగా. నీ పాపాలను ఒప్పుకుంటూ, నీ దోషాలను ఒప్పుకుంటూ నీవు మరణం అనే యోగంలో దిగి తిరిగి పునరుత్థానుడుగా రావాలి. అంటే నీ పాత జీవితాన్ని చంపివేసుకొని నూతన జీవితం, నూతన సృష్టి, నూతన అనుభవంలోకి నీకు రావాలి. గడిచిన ఆ దినాలన్నీ కూడా నీవు జీవించిన జీవితం అంతా కూడా ఆ మలిన పాప ఏమైన జీవితాలు, దేవునికి విరోధమైన జీవితం అంతా కూడా విడిచిపెట్టి దేవునికి కోరుకున్న విధంగా, దేవునికి ఇష్టమైన విధంగా, దేవుడితో కలిసి నీవు నడుచుకునే విధంగా ఆ జీవితము నీకు రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి తమ పాపములను ఒప్పుకొనొచ్చు. నీవేం చేయాలి? దేవుని కోసము ఎదురు చూస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగా. మరి ఇవన్నీ కుమార్తె చెప్పలేక చిన్న వయసు కాబట్టి, చిన్న వయసు అని కొట్టివేయలేను, కానీ తనకు తానుగా సిద్ధపడాలి అనే ఒక మనసు కలిగి తనకు తానుగా సిద్ధపడాలి అంటే తనకు తానుగా చెప్పాలి. ఏదో మేము చెప్పేసి చదివించేసి అప్పగించేస్తే అది దేవునికి మహిమ రాదు. కాబట్టి తాను సిద్ధపడి తనకు తానుగా మాట్లాడాలి.
బిడ్డను అలా నిలబెట్టండి. చిన్న వయసు నుంచి వారికి దేవుని యొక్క ఏర్పాటు ఎందుకు దూరం చేయాలి? కాబట్టి బిడ్డను కూడా మీరు మనస్ఫూర్తిగా దీవించండి, శోధించండి. బిడ్డ కోసం కూడా ప్రార్థన చేయండి. మీ అందరికీ నా ప్రేమ. మరి ప్రియులారా, నేటి దినం నుంచి జరుగుతున్న సర్వోన్నతుని 50 దినముల ఉపవాస పండుగ. 50 దినముల ఉపవాస పండుగ జరుగుతున్నాయి. అందరూ కూడా తప్పకుండా పాల్పంపులు పొందండి. లైవ్లో కూడా పాల్పంపులు పొందండి. మనకి ఇప్పటి వరకు కూడా యూట్యూబ్లో లైవ్ రాలేదు. లైవ్ పోస్ట్ మన మెసేజ్ మనం పోస్ట్ చేస్తున్నాం, కానీ మనకి నిన్నటి నుంచి యూట్యూబ్లో కూడా లైవ్ వస్తుంది. యూట్యూబ్, ఫేస్బుక్ కూడా లైవ్ ఉంది. తప్పకుండా పాలుపంపులు పొందండి. ప్రభు ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు లోతైన అనుభవాలకు నడిపిస్తున్నారు. అలాగే అనేకులు షేర్ చేయండి, అనేకులు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మీకోసం ప్రార్థన చేస్తాను. మీ అందరికీ నాకు ప్రేమ, అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుంటాం. ఏం చేయక